హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి పొట్టి శ్రీరాములు గారి గురించి కొన్ని విషయాలు చెప్పుకొని ఇంపార్టెంట్ పాయింట్లుగా వీటిని మనం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పొట్టి శ్రీరాములు మరణంతో మద్రాసు శాసనసభ సభ్యత్వానికి తొలిగా రాజీనామా ఇచ్చింది క్రింది వారిలో ఎవరు? పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు 1952 డిసెంబర్ 15వ తేదీ రాత్రి 11 ఆ ప్రాంతాల్లో. వారు యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని వారికి తెలుసు. అయితే మద్రాసు కూడా రాజధానిగా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని, మద్రాసు మొత్తం ఏర్పాటు చేసింది నిర్మించింది తెలుగు వాళ్ళేనని, కాబట్టి ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధాని కావాలని వారు బులుసు సాంబమూర్తి గారి ఇంటి వద్ద నిరాహార దీక్ష అక్టోబర్ 19, 1952న వారు ప్రారంభించారు. అయితే పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు డిసెంబర్ 15వ తేదీన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో. పొట్టి శ్రీరాములు మరణంతో మద్రాసు శాసనసభ సభ్యత్వానికి తొలిగా రాజీనామా ఇచ్చినది ఈ క్రింది వారిలో ఎవరు? బులుసు సాంబమూర్తి, తెన్నేటి విశ్వనాథం, కాసా సుబ్బారావు, టంగుటూరి ప్రకాశం. చెప్పండి, ఆన్సర్ చెప్పండి, పెట్టండి కింద కామెంట్లో పెట్టండి. ఎవరు మొట్టమొదటిగా మద్రాసు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చింది? పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణకు కోపం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మీద, అప్పుడున్న నెహ్రూ గారి మీద కోపం వచ్చి ఎవరు చేశారు అనేది ఆన్సర్ వచ్చి తెన్నేటి విశ్వనాథం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన తెన్నేటి విశ్వనాథం గారు మద్రాసు శాసనసభ సభ్యత్వానికి మొట్టమొదటిగా రాజీనామా చేశారు. పొట్టి శ్రీరాములు మరణించిన వెంటనే, వారు చనిపోయిన వెంటనే వీరు రాజీనామా చేయడం జరిగింది మద్రాసు శాసనసభ సభ్యత్వానికి. పొట్టి శ్రీరాములు గారి మరొక విషయం కూడా ఇక్కడేముందంటే, 1952 డిసెంబర్లో 15వ తేదీన చనిపోయిన తర్వాత మెడ్రాస్ మౌంట్ రోడ్లో వారి అంతిమ యాత్ర ఊరేగింపు జరిగింది మెడ్రాస్లోనే. ఆ ఊరేగింపు అంతిమ యాత్రలో ఆంధ్ర జాతీయ ఉద్యమ గీతాలను ఆలపించింది ఈ క్రింది వారిలో ఎవరు అనేది ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒకసారి కామెంట్ కింద పెట్టండి. 1, 2, 3, 4, 5, 6 చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ వచ్చి మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరియు మోపర్రు దాసు గారు. వీళ్ళిద్దరూ ఆంధ్ర జాతీయ ఉద్యమ గీతాలు ఆలపించుకుంటూ అంతిమయాత్ర ముందు నడిచారట. కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి పొట్టి శ్రీరాములు గారి గురించి అతి ముఖ్యమైన విషయాలు మరో వీడియోలో మనం చెప్పుకుందాం. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. చూశారు, 2 ఇంపార్టెంట్ పాయింట్లు క్యాప్చర్ చేశారు. కత్తు లాంటి పాయింట్లు క్యాప్చర్ చేశారు. కత్తి 1, కత్తి 2 క్యాప్చర్ చేశారు. అందువల్ల ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందైతే లైక్ చేయండి. 3 నిమిషాల నిడివితో మరికొన్ని 2 ప్రశ్నలు ఈ రాత్రికి మళ్ళీ పెడతాం మీ కొరకు. ఉంటాను, మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మీ గ్రూప్ 2 ప్రిపరేషన్, నిజాయితీ ప్రిపరేషన్కి తోడుగా నేను కూడా.